టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశం మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోనియా. ఏదైతే రానున్న 2024 ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ హీటు ఢిల్లీని కూడా తాకునున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే పొత్తుల వ్యవహారం అనేది కూడా ఇప్పుడు ఆ ఢిల్లీ పెద్దల చేతిలో ఉన్న నేపథ్యంలో ఇటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కూడా ఎవరికారు పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం కూడా మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీలో ఢిల్లీకి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఢిల్లీలో ఇటు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు పెద్దలను అయితే కనుక కలుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బీజేపీతో పొత్తు ఏర్పరచుకునేందుకు కూడా ఇటు చంద్రబాబు నాయుడు కదిలి వెళ్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఢిల్లీ కేంద్ర పెద్దలను కలిసేందుకు కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పొత్తుల వ్యవహారం అనేది కూడా బీజేపీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నా అన్న దానిపై అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి పొత్తుల వ్యవహారం అనేది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తానే స్వయంగా అయితే కనుక రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే ఈ రోజు కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా అక్కడ కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారిని కలిసి ఈ యొక్క పొత్తులపై అయితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా మాట్లాడేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు 2014లో ఏ విధంగా ముందుకు వెళ్ళాయో అదే విధంగా కూడా ముందుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పర్యటన అనంతరం కూడా రాజకీయ హీట్ అనేది కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సోనియా, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు హస్తిన బాట పట్టారు. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి రాజకీయ మద్దతు మాత్రం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.